చెప్పండి. మీరు మీ వైపు నుంచి అడిగే ప్రశ్నలేంటి? మీరేం అడుగుదాం అనుకుంటున్నారు? ప్రభుత్వాన్ని గాని, లేదంటే పోలీసుల్ని గాని, మీకు ఎటువంటి న్యాయం జరగాలి? మాకైతే మేడం ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ జీవనం చేస్తున్నాము. అంటే దాదాపు 35 సంవత్సరాలు, 40 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము జీవనం చేస్తున్నాము. అది కూడా మేమేదో అడ్డు మీద పనికెళ్ళొచ్చు, లేకుంటే బయట ఏదో పని చేసుకొనొచ్చి బతికేటోళ్ళం అయితే కాదు. ప్రతి ఒక్కరు జీహెచ్ఎంసీ నుంచి వర్క్ చేస్తున్న వాళ్ళం. రిక్షాలు ఉన్నప్పటి నుంచి మొదలుకొని ఇప్పుడు ఆటోలు వచ్చినప్పటి నుంచి వరకు మేము ఇదే పనే కొనసాగిస్తున్నాము. మేము ఇక్కడే మా పిల్లలు పుట్టిర్రు. ప్రభుత్వాన్ని మీరేం అడగదలుచుకున్నారు? ప్రభుత్వాన్ని మేము ఎన్నో ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఇయర్స్ ఉండిపోయింది. ఆ ప్రభుత్వంతో కూడా ఇదే మేము విన్నవించుకున్నాం. ప్రతిసారి ఎలక్షన్స్ వచ్చినప్పుడంతా టీఆర్ఎస్ ప్రభుత్వంలో మీకు ఎటువంటి సహాయమైనా జరగడం? జరిగింది మేడం. ఎంతో కొంత మాకైతే మన బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాకు ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిచినప్పటి నుంచి ఆయన మంత్రిగా కొనసాగినప్పటికి కూడా మరి కొన్ని ఏ రోజు మిమ్మల్ని ఈ ప్లేస్ గురించి మాట్లాడడం ప్లేస్ గాని గురించి మేము ఆయన అడిగినాము. అడిగితే మీకు ఏం కాదు, ఇది కోర్టులో నడుస్తుంది, ఇది మన చేతిలో ఏం లేదు, కోర్టు ఎక్కడ చెప్తుందో మనకు తీర్పు అనేది మనకు క్లారిటీ లేదు, మీరు ఉన్నంత వరకు మీకు ఏం డిస్టర్బెన్స్ ఉండదు, ఇక ఉన్నంత వరకు మీదే అనుకోండి అనే ఒక భరోసాతో మమ్మల్ని ఇంతవరకు భరోసా అయితే మీకు ఇచ్చారు. ఇచ్చారు. మళ్ళీ రీసెంట్గా కూడా మాకు ఇట్లా 6 నెలల నుంచి ఇట్లా టార్చర్ అవుతుంది, ప్రతి ఒక్కరూ ఇక్కడ స్టే చేసినాము, మాకు కోర్టు తీర్పు మాకు ఫేవర్గా వచ్చింది, మరి ఇక్కడి నుంచి మీరు జరగాల్సిందే, మేము కంచేస్తున్నాం అని చెప్పేసి ప్రతి ఒక్కరు వచ్చి ఈ కంచె వేసే రోజు కూడా మేము కంచె ఈ మధ్య కాలంలో వచ్చి వేసినట్టు. జస్ట్ 6 నెలల నుంచి ఇది ప్రాసెస్ జరుగుతుంది. మరి ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మీరేమి ఆ రోజు కూడా ఇదే విధంగా అడ్డుకున్నాం. అడ్డుకున్నప్పుడు కూడా లెక్క చేయకుండా మమ్మల్ని అందరూ తోసివేసుకుంటూ వీళ్ళు కంచె వేశారంటే రేపటి రోజున ఇంకా అదే ఇప్పుడు మాత్రము అది ఇప్పుడు ఇట్లా ఈ సైడ్ నుంచి ఇట్లా వేయాలని చెప్పేసి ప్లాన్ తోని వాళ్ళు మాతో కూడా మాట్లాడినారు. మేము మిమ్మల్ని టచ్ చేయము, ఈ గుడిసెలకు వచ్చిన ప్రాబ్లం అయితే ఏం లేదు, మేము చెప్పారా మీకు ఫస్ట్? ఇప్పుడు రీసెంట్గా చెప్పారు. ఇప్పుడు మరి గుడిసెల జోలికి వస్తారా లేదంటే కంచెలు వేసుకుని వెళ్తారండి? అది ఇప్పుడు వాళ్ళు కంచేసిన తర్వాత వాళ్ళు దానితోటే ఆగుతారనేది ఎట్లా అనుకుంటాము? అట్లా మొదటి రోజే మీరు వాళ్ళని అడ్డుకోవడం జరిగింటే మేము అప్పటి నుంచి అడ్డుకుంటూనే ఉన్నాము. అయినప్పటికీ కూడా వాళ్ళు రాత్రి చేయడము, వాళ్ళు మేము లేకున్నప్పుడు సమయం చూసి ఈ పని అంతా జరిగించినారు. రాత్రి పూట పనులు చేస్తారు. వాళ్ళు ఏ టైం అంటే ఆ టైం, అర్ధరాత్రి అనేది లేదు, మధ్యాహ్నం అనేది లేదు, ఏ రాత్రి అంటే మీ పనులన్నీ మానుకొని కానీ వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఏమైనా అవుతుందేమో అని చెప్పి ఇప్పుడు చూస్తాం. దాదాపు ఒక 10-15 డేస్ నుంచి ఇదే పని అవుతుంది. మా పనులు కూడా మేము సక్రమంగా కొనసాగించుకునే దానికి కూడా వీలు కాకుండా వాళ్ళు మమ్మల్ని ఇదే విధంగా డిస్టర్బ్ చేస్తున్నారు. ఈ రోజు అయితే మరి జరిగిన విషయము చాలా అమానుష్యం, దుర్మార్గం. తాలిబొట్లు తెంచేయడం కూడా చేశారంట, అదే విధంగా బ్లేడ్లు కూడా. అదే నేను చెప్తున్నాను. ఈ రోజు మా లేడీస్ అంటే మా స్త్రీ ఆడవాళ్ళంతా ఇక్కడికి వచ్చి కూర్చొని ధర్నా అనుకోండి, ధర్నా టైప్ అనుకోండి, ఎందుకు వచ్చి కూర్చున్నారు అని అంటే వాళ్ళు ఇక్కడ చేస్తే మేము ఉండేదానికి ఇబ్బందికరం అవుతుంది, వీళ్ళు ఇక్కడ వచ్చి చేరుకుంటే ఇంక మమ్మల్ని లేపేస్తారనే ఉద్దేశంతో మాకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో మా లేడీస్ వచ్చి ఇక్కడ కూర్చున్నారు. అయితే మా లేడీస్ని వాళ్ళు ఏం చేయలేక ఆ లేడీస్ని ఇంకేం అనలేమని చెప్పేసి మగవాళ్ళు వస్తే వాళ్ళని ఏదో అడ్డమైన కేసులు పెట్టి ఇరికించేసి వాళ్ళని అట్లా జరిపించేసి అని చెప్పేసి ఆడవాళ్ళు కూడా రౌడీ షీటర్స్ గా వచ్చారు. అదే వాళ్ళ తరపు నుంచి వాళ్ళ లేడీస్ అయితే కాదు, వాళ్ళు కిరాయికి తెచ్చుకున్న లేడీస్ని తీసుకొచ్చి మా మీద వాళ్ళు లేడీస్ని ఇట్లా కలిపితే మనకి వర్కౌట్ అవుతుందని. కుటుంబాల పరిస్థితి ఏంటండి? మా కుటుంబాల పరిస్థితి మరి దారుణంగా ఉంది ఇప్పుడు వరకైతే. కానీ దీనికి ఎవరైతే మాకు అడ్డుకట్టేస్తారో, ఎక్కడి నుంచి అయితే మాకు మార్గం కనిపిస్తుంది అనేది కూడా అగమ్మ గోచరంగా ఉంది. బెదిరించడానికి వచ్చారంటారా? పూర్తిగా వాళ్ళు అవసరం చేసుకోవడానికి మమ్మల్ని బెదిరిస్తున్నారు ఒక పక్క నుంచి రిక్వెస్ట్ చేయడం కూడా ఉంది. రిక్వెస్ట్ అంటే మిమ్మల్ని టచ్ చేయమనేది ఒకటి, మీ గుడిసెలు టచ్ చేయమనేది ఒక రిక్వెస్ట్ గా అనిపిస్తుంది. కొట్టడం మరి ఈ రోజు జరిగింది అది. అంటే వాళ్ళు కావాలనే లేడీస్ని పెట్టాలని చెప్పేసి లేడీస్ తీసుకొచ్చి కొంతవరకు ప్లాన్ చేసుకుని ప్లాన్డ్ గా ఇప్పుడు రీసెంట్ గా ఇక్కడ ఏదో కొద్దిగా గొడవ అయ్యేసరికి వాళ్ళు అదే పనిగా పరిగెత్తున్నారంటే దాని వెనుకలు ఎంత అర్థం ఉందో ఒకసారి మీరు గమనించాలి. ఎక్కడెక్కడ స్టే ఉంటున్నారు? ఇదే ఆ క్యాబిన్ లో, ఆ క్యాబిన్ వెళ్ళిపోయారు. ఇక్కడ గొడవ కాగానే రీసెంట్ గా ఇప్పుడే జస్ట్ ఒక 10 మినిట్స్ కింద వాళ్ళు వెళ్ళిపోయినారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక అనవసరంగా మేమెందుకు ఇరుక్కోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళిపోయినారు. వచ్చిన వారు వెళ్ళిపోయినారు. కానీ వాళ్ళు మీరు తిరిగి ఎదురుదాడికి కానీ ఏం పాల్పడలేదు? మేము ఎదురుదాడికి తిరగము, ఎందుకంటే మాకు న్యాయం కావాలి. ఎదురుదాడికి తిరిగితే మాకు జరిగే ఒంటి మీద
పడేటువంటి ఆ బ్లేడ్ వాళ్ళు చేస్తున్నారు కానీ మేమైతే తిరిగి ఏం చేయలేదు. ఎందుకంటే మాకు న్యాయం దెబ్బలు కావాలి. తింటూ కూర్చుంటారు. దెబ్బలు తింటూ అని కాదు, మాకు న్యాయం జరిగేంత వరకు ఏదైనా కానీ దెబ్బలైనా తింటాము. ఇప్పుడు రీసెంట్గా ఒకరు పెట్రోల్ పోసుకునేదానికి కూడా వెనకాల లేదు, కానీ దానికి వెనకాల లేదంటే మాకు ఎంత బాధ ఉందనేది మీరు అర్థం చేసుకోండి. పరిస్థితి ఎలా మా పరిస్థితి అంత దీనంగా ఉంది. ఆ పరిస్థితి మాకు చక్కబడేంత వరకు మేము రాజీ లేని పోరాటం చేస్తామని కూడా చెప్తున్నాం. దీని వెనకాల ఎవరున్నా సరే మేము భయపడం.